చికిత్సలో 4 తరాల నమ్మకం ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పాండిచ్చేరి 6 రాష్ట్రాలలో 100కు పైగా బ్రాంచులు, 250 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులు, 150 సంవత్సరాల వైద్య సేవలో ఎప్పుడు మీ ఆర్జేఆర్ హాస్పిటల్స్. ఆర్జేఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను మా డాక్టర్లు తప్పనిసరిగా నాడీని పరిశీలించి మన శరీరంలోని రోగ నిర్ధారణ లక్షణాలు గమనించిన తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెర్బల్ చికిత్సను అందిస్తున్నారు. ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. ఆర్జేఆర్ హాస్పిటల్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయమవుతుంది. నమస్కారం, నేను సుష్మా. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆయుష్ వైద్య రంగంలో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ భారతదేశంలోని ప్రముఖ సంస్థ. ఇది అనేక బ్రాంచ్లను కలిగి ఉంది. 4 తరాల గొప్ప వారసత్వంతో ఈ ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి 6 రాష్ట్రాల్లో 100కి పైగా బ్రాంచ్లతో పనిచేస్తుంది. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ సాంప్రదాయ వైద్యం యొక్క ప్రత్యేకతను నిలబెట్టడమే కాకుండా దాని విస్తృత శాఖల నెట్వర్క్ ద్వారా కూడా చురుకుగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థలో 250 మందికి పైగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రి సంప్రదాయాన్ని కాపాడమే కాకుండా ప్రజలను వ్యాధిరహిత జీవితం వైపు నడిపించడానికి కూడా కట్టుబడి ఉంది. ఈ ప్రముఖ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ నుండి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మాధవి ఈ రోజు మాతో ఉండడం మాకు గౌరవంగా ఉంది. ఇప్పుడు మనం మన సందేహాలను అడిగి తెలుసుకుందాం. ఆమెనే నేరుగా మన ప్రశ్నలను అడుగుదాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈరోజు మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు సాధారణ జాయింట్ పెయిన్స్ కి గానీ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మధ్య తేడా ఎలా గుర్తించవచ్చు? సాధారణంగా కీళ్ళ నొప్పులు కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మధ్య మనం తేడా గుర్తించడానికి రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనే టెస్ట్ అనేది అవసరం అవుతుంది. కానీ ఈ పరీక్ష కాకుండా మనకు రుమటాయిడ్ లక్షణాలు గుర్తించడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఉదాహరణకు మనకి లక్షణాల్లో చూసుకుంటే రుమటాయిడ్ లో వేళ్ల నిర్మాణంలో అనేది మార్పులు, అంటే వేళ్ల కనుపుల్లో అనేది మనకి ముఖ్యంగా వేలు వంకర అవ్వడం గాని, వాపు గాని, అంటే చిన్న జాయింట్స్ అని చెప్తాం. స్మాల్ జాయింట్స్ లో మనకి వాపు, నొప్పి ఇటువంటివన్నీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన తర్వాత వేళ్లు గట్టిగా మారడం, మూమెంట్ అనేది అంటే వేళ్ళు ఫ్రీగా మూవ్ చేయడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. మరియు వంట చేయడం, అంటే లేడీస్ అయితే కొంచెం వంట చేయడానికి కానీ లేదంటే రాయడానికి కానీ మనకి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మార్నింగ్ స్టిఫ్నెస్ అని చెప్తాము. ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనకి కనిపించినప్పుడు ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగా మనం గుర్తించవచ్చు. డాక్టర్ గారు, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారిలో అంటే అన్ని కీళ్లలో మనకి ఏంటంటే వాతం అనేది చేరుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇట్లా వాతం అనేది చేరినప్పుడు మనకు అక్కడ టాక్సిన్స్ అనేది అక్యుములేట్, అంటే విషపూరిత నీరు అనేది, అంటే ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉంటుంది జాయింట్స్ అనేది. అప్పుడు మనం ఏంటంటే ఆర్జేఆర్ హాస్పిటల్లో యూస్ చేసే మందుల వల్ల ఈ టాక్సిన్స్ అనేది మనకి ఎముకల కీళ్ల మధ్యలో చేరిన విషద్రవాన్ని అనేది తొలగించడానికి మన మందులు అనేది సహాయపడతాయి. ఇది 2 నుంచి, అంటే ఈ మందులు తీసుకున్న 2 నుంచి 3 రోజుల లోపల మనకి వాపు అనేది తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీని ఫలితంగా ఏంటంటే మనం మందులు స్టార్ట్ చేసిన తర్వాత వాపు, నొప్పి అండ్ జాయింట్ స్టిఫ్నెస్ చెప్పాం కదా, ఇటువంటివన్నీ కూడా మనకు తగ్గడానికి ఉపయోగపడతాయి. ఈ మందులు తీసుకోవడం వల్ల పేషెంట్లు కూడా ఎంతో మంది, అంటే వితిన్ 1 వీక్ లోనే మనకు ఆ సిమ్టమ్స్ అనేది తగ్గుముఖం పట్టడం వల్ల ఎంతో హ్యాపీగా ఉన్నారు. డాక్టర్ గారు, అంటే ఈ వ్యాధికి సంబంధించి కొన్నేళ్లుగా బాధపడుతూ ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి నయం కాక ఇక్కడికి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ వచ్చిన వారికి ఎలాంటి ట్రీట్మెంట్స్ మీరు అందిస్తున్నారు? అంటే వారికి ఏం చెప్తూ ఉన్నారు? అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది తీవ్రంగా, అంటే స్టార్టింగ్ స్టేజ్ కాకుండా కొంచెం క్రానిక్ స్టేజ్ లో ఉండే పేషెంట్లకి ఏంటంటే కీళ్లలో మనకు ఇందాక చెప్పుకున్నట్టుగా వాతం అనేది ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ జాయింట్స్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వారికి ఏంటంటే మనము మందులు ఇవ్వడం వల్ల అక్కడ ఉండే ఆ వాతం అనేది తగ్గుతూ ఉన్నప్పుడు వాపు కూడా తగ్గుతూ వస్తుంది. దాంతో పాటు నొప్పి క్రమంగా అంటే తగ్గుతూ ఉంటుంది అన్నమాట. కొంతమంది పేషెంట్లు ఏంటంటే వారి వేళ్లలో తీవ్రమైన వైకల్యాలు, అంటే జాయింట్ డిఫర్మేషన్ అని చెప్తాము. ఇటువంటి రోగులకు అంతర్గత మందులతో పాటు
శరీరం మీద అంటే పంచకర్మ చికిత్సలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. చికిత్సల్లో అంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ లో కోలన్ థెరపీ అని, వర్మ థెరపీ అని, పొడికిడి అని, మనం అంటే ఆయిల్ అభ్యంగం చేస్తాము. ఇటువంటివన్నీ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు అక్కడ జాయింట్స్ లో ఉండే వాతం అనేది తగ్గి జాయింట్స్ మూవ్మెంట్ కానీ, వాపు తగ్గించడం కానీ ఇటువంటివన్నీ మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణ కేసులకైతే లోపలికి తీసుకునే మందులు ఇస్తే సరిపోతుంది అంటారు. కానీ కొంతమందిని ఇన్‌పేషెంట్‌లుగా కూడా జాయిన్ చేసుకుంటామని చెప్తున్నారు. అలాంటి వారికి ఇన్‌పేషెంట్‌గా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి ఉంటుంది? ఎలాంటి చికిత్సలు వాళ్ళకిస్తారు? అంటే ఇన్‌పేషెంట్ గా ఉండాల్సిన అవసరమైన పేషెంట్స్ అంటే చికిత్స వ్యాధి యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. మరియు పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి కూడా ఆ సమయం అనేది మనం చెప్పడం జరుగుతుంది. తేలికపాటి కేసుల్లో అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో మనకి రుమటాయిడ్ లెవెల్స్ అనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం మందులు ఇస్తే తగ్గిపోతుంది. కానీ కొన్ని తీవ్రమైన కేసెస్ లో ఏంటంటే 5, 10 లేదా 15 రోజుల పాటు మనకు ఇన్‌పేషెంట్ చికిత్స అనేది అవసరం కావచ్చు. దీంతో పాటు మనకు అదనంగా డిశ్చార్జ్ అయిన తర్వాత పేషెంట్లు వైద్యుని పర్యవేక్షణలో 3 నుంచి 4 నెలల పాటు అంటే నెల వచ్చి మందులు అనేది కొనసాగించి మనం డాక్టర్ కన్సల్టేషన్ అనేది చేయాలి. చేసిన తర్వాత మనం కొంచెం సరైన ఆహారం అనేది తీసుకుంటూ జీవనశైలిలో మార్పులను చేసుకోవడం వలన మళ్ళీ మనకు ఆ రికవరీ అనేది వేగవంతంగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, అంటే ఆర్‌జీఆర్ హెర్బల్ హాస్పిటల్‌లో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో చెప్తూ ఉన్నారు. అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి సరైన చికిత్స తీసుకోకపోతే సరైన సమయానికి ఎటువంటి ప్రభావం పడుతుంది? ఎలాంటి సమస్యలొస్తాయి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి మనం ప్రారంభ దశలోనే అంటే నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవడం వల్ల మనకు తొందరగా ఆ సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది. కొందరిలో ఏంటంటే తీవ్రమైన లక్షణాలు అంటే పెన్ను పట్టుకోవడానికి కానీ, తల దువ్వుకోవడం అంటే చెయ్యి ఇట్లా తీయడానికి కూడా జాయింట్స్ అనేది స్టిఫ్ అయిపోయి ఉంటాయి. ఇటువంటి సాధారణ పనులు కూడా చేసుకోలేకుండా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి వారికి ఏంటంటే మనం ఇక్కడ చికిత్స చేయకపోతే ఏమవుతుందంటే ఆ వేళ్ళు అనేది వాతం అనేది ఎక్కువై అక్కడ విషపూరిత నీరు అనేది చేరడం వల్ల జాయింట్స్ అనేది స్టిఫ్నెస్ అంటే మనం అవయవాల వైకల్యానికి దారి తీస్తుంది. మరియు అదేంటంటే అవయవాలన్నీ కూడా ప్రభావితం చేస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా చిన్న జాయింట్స్ అనే కాకుండా కొందరికి ఏంటంటే మోకాలు కూడా, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆస్టియో ఆర్థరైటిస్ అది వేరు, కానీ రుమటాయిడ్ లో కూడా మనకి మోకాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రారంభ దశలోనే మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను గుర్తించి చికిత్స చేయడం అనేది చాలా ముఖ్యం. డాక్టర్ గారు, ఆర్‌జీఆర్ హెర్బల్ హాస్పిటల్‌లో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి చికిత్స తీసుకున్న తర్వాత ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? అసలు పాటించాలా లేదా? ఆర్‌జీఆర్ హాస్పిటల్‌లో రుమటాయిడ్ చికిత్స తీసుకున్న తర్వాత పేషెంట్లు ఎటువంటి కఠినమైన ఆహార నియమాలని కూడా పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంటే మనం ఇచ్చే మందుల వల్ల వాళ్ళకి వాతం అనేది క్లియర్ అవుతూ వస్తుంది. అయినప్పటికీ కూడా మనం కొంచెం అంటే పుల్లని ఆహార పదార్థాలు గాని, పుల్ల అంటే పులుపు లేదా ఉప్పు ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలని కొంచెం మనం అవాయిడ్ చేసుకుంటే మనకు ఆ ప్రాబ్లం అనేది తొందరగా క్లియర్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనకు ఆహార పరిమితులు అంటూ ఏమీ లేదు. అది మన అంటే వాత, పిత్త, కఫ అని బాడీ టైప్ చెప్తాం కదా, దాని రిలేటెడ్ గా నాడి చూసుకున్న తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే అంటే వాళ్ళకి ఎలాంటి నాడీ పరీక్షలో ఏది ఎక్కువ ఉంది, వాతం ఎక్కువ ఉందా, పిత్తం ఎక్కువ ఉందా, ఇది చూసుకొని దాన్ని బట్టి మందులు ఇస్తాం. కాబట్టి ఆహారం పరిమితులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్ గారు, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ఆర్‌జీఆర్ హెర్బల్ హాస్పిటల్‌లో ఇచ్చే చికిత్స వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇక్కడ నుంచి మనం మూలికా మందులు ఇస్తున్నాం. ఇందాక చెప్పుకున్నట్టుగా ఆకులు, బెరడులు, వేర్లు వీటితోనే అత్యధిక నాణ్యత కల వాటిని ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఇటువంటివి వాడడం మనకి సురక్షితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రుమటాయిడ్ లో మనకి వేరే మెడిసిన్స్ చూసుకుంటే మనకి వాటికంటే కూడా మనకి మూలికా మందులే ఎక్కువగా ఉపయోగపడుతూ ఉన్నాయి. అందువల్ల వాటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే పిల్లలు కూడా అంటే చిన్న పిల్లలు 15+ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా అంటే ఈ కీళ్ళ నొప్పులు ఇటువంటి వాటితో బాధపడుతున్నారు. వారికి కూడా మనం ఈ మందులు అనేది ఇవ్వచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటికే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారు ఇంతకు ముందు అధిక రక్తపోటు గాని, అలాగే కొన్ని వాళ్ళకి సంబంధించిన రెగ్యులర్ గా వాడే మెడిసిన్స్ గాని ఉంటూ ఉంటాయి. ఆ మెడిసిన్స్ వాడుతూ కూడా ఆర్‌జీఆర్ హెర్బల్ హాస్పిటల్‌లో ఇచ్చే మెడిసిన్స్ ని వాడొచ్చు అంటారా? వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టు అంటే రుమటాయిడ్ లోనే కాకుండా వాళ్ళకి ఇప్పుడు ఏజ్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు బీపీ గానీ, షుగర్ పేషెంట్స్ వీటన్నిటికి కూడా మందులు వాడుతూ ఉంటారు. ఆ మందులు వాడుకుంటూ మనం ఈ మందులు కూడా వాడుకోవచ్చు. కాబట్టి అది వాడితే ఇది వాడొద్దు అనే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అనే భయం అనేది ఏం అవసరం లేదు.
పేషెంట్లు వాళ్ళు సాధారణంగా వేసుకునే మందులకి ఈ మందులకి ఒక అరగంట గ్యాప్, అంటే ఒక 30 నిమిషాల సమయం అనేది తీసుకొని మందులు వేసుకోవడం ద్వారా మీకు ఎటువంటి భయము ఉండదు, ప్లస్ ఏంటి సైడ్ ఎఫెక్ట్ అనేది కూడా ప్రాబ్లం ఉండదు. ఓకే మేడం, ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళల్లో చాలా మంది రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అలాగే చాలా ఆసుపత్రుల వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ఇది జీవితాంతం ఈ మెడిసిన్ వాడాలి అని చెప్తూ ఉంటారు. అంటే అంత తొందరగా ఇది నయం కాదు అని. అయితే ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ కి వచ్చిన వారికి ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ని పూర్తిగా నయం చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఫస్ట్ ఆర్జీఆర్ హాస్పిటల్ కి వచ్చినప్పుడు కొంతమంది పేషెంట్లు ఇప్పటి వరకు మేము చూసిన ఆల్మోస్ట్ కొన్ని లక్షల మంది ఆర్జీఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని నయమైన వారు ఉన్నారు. వారిలో కొంతమంది గురించి చెప్తున్నాను. రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది 400+ వరకు కూడా ఉండేవారు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అటువంటి వారికి కూడా పాజిటివ్ నుంచి కూడా మనం 3 నెలల పాటు ఈ మందులు వాడడం వల్ల రుమటాయిడ్ ఫ్యాక్టర్ నెగిటివ్ గా వచ్చిన రిజల్ట్ కూడా మేము చూసాము. మందులతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా చేయడం వల్ల మనకు లక్షణాలు అనేది తొందరగా మనకి కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. డాక్టర్ గారు మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో అండి, నమస్తే, మీ పేరు చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు నందిని మేడం. నందిని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ మాధవి గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటి? మేడం నాకు ఒక 2 years నుంచి బాగా ఫస్ట్ నొప్పుల్లాగా వచ్చింది, తర్వాత జాయింట్ లో పెయిన్స్ వస్తుంది మేడం. ఓకే. ఇప్పుడు అంటే జాయింట్ దగ్గర స్వెల్లింగ్ లాగా అనిపిస్తుంది. ఓకే. సరే అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే మీకు రుమటాయిడ్ ఉంది అనేసి చెప్పారు. ఓకే. దానికి నేను పవర్ఫుల్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను. ఓకే. దాని వల్ల నాకు వీక్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది మేడం. ఓకే. అంటే మీది ఇట్లా చూసి కాల్ చేస్తున్నాను. ఓకే. మీ దగ్గర ఏమన్నా దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏమన్నా మెడిసిన్ ఉంటుందా మేడం? ఇది తగ్గించుకోవచ్చా పూర్తిగా నేను? ఖచ్చితంగా మెడిసిన్స్ అనేది ఉంటుందండి. మీకుండే కండిషన్ అంటే మీరు యూజ్ చేసే లైఫ్ స్టైల్ గానీ, అంటే కంటిన్యూస్ ఏసీలో కూర్చోవడం అంటున్నారు. దాంతో పాటు మీకు రోగ నిరోధక శక్తి అంటే తక్కువగా ఉండడం వల్ల మీ ఏజ్ లోనే మనకి ఆ కీళ్ళవాతం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చెప్పినట్టుగా కీళ్ళవాతంలో మీరు రుమటాయిడ్ పాజిటివ్ అని కూడా చెప్పారని చెప్తున్నారు. మీకుండే కండిషన్ కి మేబీ కొంచెం పవర్ఫుల్ మెడిసిన్స్ తగ్గించడానికి ఇచ్చుండొచ్చు. ఆ మెడిసిన్స్ తో ఏంటంటే బాడీ అనేది వీక్ అవుతూ వస్తుంది. కాబట్టి మీరు ఈ మెడిసిన్స్ అంటే ఆర్జీఆర్ లో మందులు ఎలా ఉంటాయంటే మీకు హెర్బల్ మెడిసిన్స్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు మూలికా మందులు వాడడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉండే ఆ కీళ్ళల్లో ఉండే వాతం అనేది అండ్ టాక్సిన్స్ అనేది ఎక్కువగా ఉంటే అదంతా మనకు ఆ పేరుకుపోయిందంతా బయట రావడానికి మనం మందులు అనేది ఇస్తాము. మీరు కర్నూలు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆర్జీఆర్ హాస్పిటల్ కర్నూలులో కూడా ఉంది. మీరు ఒకసారి ఆ బ్రాంచ్ లో మీ రిపోర్ట్స్ తీసుకెళ్లి కన్సల్ట్ అవ్వండి. మీకు ఖచ్చితంగా మందులు అవసరమైతే మందులు, దాంతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్ కానీ మీకు ఆ డాక్టర్ చూసుకొని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడే ఎన్నో లక్షల మంది ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని నయం చేసుకున్నారు. అందులో కొంతమంది అనుభవాలను వారి మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. 4 సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు నాలుగు సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరేంటి సార్? తాతారావు అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ దగ్గర గాజువాక నుంచి వస్తున్నాను. ఓకే, మీ ఇబ్బంది ఏంటి సార్? నాకు కీళ్ళ నొప్పులు, ముడుకులు, వాతాలు ఉండేవమ్మా. 4 సంవత్సరాల నుంచి ఉన్నాయి. పడుకోవడానికి ఇబ్బంది, కాళ్ళు నడవలేక ఇబ్బంది, నిద్ర అంటే ఏం ఆహారం కూడా తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాడిను. ఓకే, బయట మెడిసిన్స్ ఏమన్నా వాడారా? వాడాను, ఎక్కడ కూడా అప్పటికే తగ్గడం తర్వాత రావడం అవుతుంది. ఆర్జీఆర్ గురించి ఎలా తెలిసింది సార్? టీవీలో చూసాను. టీవీలో చూసి వెళ్తే బాగుంటుందని ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నేను నడిచే పరిస్థితిలో నేను వీల్ చైర్ తీసుకొచ్చి నాకు లోపల తీసుకొచ్చారు. మేడం గారికి కలిసాం. ఆర్జీఆర్లో ఒక 2 నెలలు వాడాం. 2 నెలలు బాగా మందులు వాడిన తర్వాత ఒక 90% నాకు తగ్గిపోయింది. ఒంట్లో ఆరోగ్యంగా ఉండాలని వస్తున్నాను. ఆర్జీఆర్కి ధన్యవాదాలు.
డాక్టర్ గారు మరొక కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్తే, మీ పేరు చెప్పండి. హలో నమస్తే అండి, నా పేరు సురేష్. నాకు 5 years నుంచి కీళ్ళ నొప్పులు ఉన్నాయి. మార్నింగ్ అసలు లేవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. కనీసం బాత్రూమ్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. నా పనులు నేను చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇలా నేను హైదరాబాద్ లో వర్క్ చేస్తుంటాను. ఇలా ఒక రోజు మీ టీవీలో యాడ్ చూసాను. నాకేమైనా పరిష్కారం ఉంటుందండి? ఓకే అండి, డాక్టర్ గారు చెప్తారు, వినండి. 5 years నుంచి కీళ్ళ నొప్పితో బాధపడుతున్నారంటే ఖచ్చితంగా మీకు అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే మీకు రుమటాయిడ్ లెవెల్స్ కానీ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ లెవెల్స్ సిఆర్పి లెవెల్స్ కానీ ఖచ్చితంగా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. మీరు ఏమైనా టెస్ట్ చేస్తుంటే మీకు ఆ రిపోర్ట్స్ నార్మల్ ఉంటే తొందరగా క్లియర్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. అదే రుమటాయిడ్ అనేది పాజిటివ్ కనిపిస్తే మీకు మైల్డ్ లెవెల్స్ అంటే మీకు 20 నుంచి మనకి లెవెల్స్ అనేది పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. రుమటాయిడ్ లెవెల్స్ మీకుండే లెవెల్స్ ని బట్టి స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే మాత్రం మనకి మందులతోనే మనకి హాస్పిటల్లో క్లియర్ అవుతుంది. లేదు కొద్దిగా ఎక్కువ లెవెల్స్ లో ఉందంటే మనం కొంచెం పంచకర్మ ట్రీట్మెంట్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడడం ద్వారా తొందరగా మీకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. మీరు హైదరాబాద్ లో 4 branches ఉన్నాయి. మీరు మీరు ఎక్కడ ఉంటారో దాని దగ్గరగా ఏ బ్రాంచ్ కైనా మీరు కన్సల్ట్ అవ్వచ్చు. డాక్టర్ మీ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత మీకు అవసరమైన ట్రీట్మెంట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. 10 సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 10 సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు శ్రీనివాస్ వర్మ అండి. మా అత్తయ్య గారు జీ లలిత. 10 years నుంచి కూడా ఆవిడ కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, మెడ నొప్పులతో బాగా బాధపడుతున్నారు. బాత్రూమ్ తీసుకెళ్లాలన్నా కానీ లేదంటే ఇంకోటి ఎక్కడికన్నా మూవ్ చేయాలన్నా కానీ ఇలా చేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టడం, లేదంటే తన బెడ్రూమ్ లో ఎవరన్నా సహాయం లేనిది తను అసలు కదిలేదు కాదు. అనేక చోట్ల నేను చాలా హాస్పిటల్స్ నేను చూపించాను. సరిగ్గా టెంపరీ రికవరీ కానీ పర్మనెంట్ గా తను ఇంతవరకు రికవర్ అవ్వలేదు. అటువంటి ఆర్జీఆర్ హాస్పిటల్ వచ్చిన తర్వాత, ఆర్జీఆర్ మెడిసిన్స్ వాడిన తర్వాత, ఆర్జీఆర్ డాక్టర్ సలహాల మేరకు టోటల్లీ రికవర్ అయిపోయి ఇవాళ తను తన పనులు తను చేసుకుంటూ తను ఒంటరిగా ఎక్కడికైనా కానీ తిరగడం కానివ్వండి, లిటిల్ బిట్ తను వాకింగ్ చేయడం కానివ్వండి, అన్ని కూడా చాలా ఫ్రీగా వీల్ చైర్లో తీసుకొచ్చిన ఆవిడ ఇవాళ తన పనులు తను చేసుకుంటూ హ్యాపీగా తను నడవగలుగుతుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆర్జీఆర్ హాస్పిటల్ అండ్ ఆర్జీఆర్ డాక్టర్స్ హౌస్. మనతో మాట్లాడడానికి మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. హలో నమస్తే అండి, మీ పేరు? హలో, మా పేరండి శివ అండి. శివ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ మాధవి గారు ఉన్నారు, చెప్పండి. మేడం, నాకు బాగా హ్యాండ్ పెయిన్ ఉంటది, బాగా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు బాగా ఉందండి. 5 years కెళ్ళి ఉన్నాయి. నేను ఫోటోగ్రఫీని బాగా నిలబడి కెమెరా పట్టుకొని వీడియోస్ తీస్తూ ఉంటాను. దానివల్ల నాకు బాగా చేతులు కీళ్ళు బాగా నొప్పులు వేస్తుంటాయి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి మీకు పెయిన్స్ అనేది? 5 years కెళ్ళి ఉంది మేడం. బాగా పెయిన్స్ బాగా ఉంటాయి, కూడా నిద్ర కూడా పట్టదండి. ఎక్కడైనా టెస్ట్ చేయించుకున్నారా? ఏమైనా మెడిసిన్స్ వాడారా? మెడిసిన్స్ వాడాను, అప్పుడే క్యూర్ అవుతుంది, తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే అండి. అంటే 5 years నుంచి కీళ్ళ నొప్పులు అంటే మేబీ అది మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగా చెప్పొచ్చు, లేదా పాలి ఆర్థరైటిస్. ఇటువంటి అంటే డిఫరెంట్ మనకి బ్లడ్ లెవెల్స్ ని బట్టి కూడా కొన్ని డిఫరెంట్ ఇమ్యూనిటీ డిజార్డర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ లక్షణాలన్నీ మనం చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అనేది ఉంది. మందులతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్. ఆ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్క అంటే రోగి యొక్క విధానాలను బట్టి కానీ, రోగి యొక్క సివియారిటీని ప్లస్ వాళ్ళ బాడీ అంటే నాడి పరీక్ష చూసుకొని వాళ్ళకి ఏ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుందో చూసుకొని దాన్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీళ్ళవాతంకి మనం పొడికిడి అని పోట్లీ థెరపీ ఇస్తాము. దాంతో పాటు వర్మ థెరపీ, కోలన్ హైడ్రోథెరపీ అండ్ జానువస్తి. ఇప్పుడు మోకాలు మాత్రమే పర్టికులర్ గా నొప్పి ఉంది అంటే జానువస్తి. అన్ని కీళ్ళలో నొప్పులు ఉన్నాయంటే దానికి తగ్గట్టుగా మనం వాతం అనేది పోవడానికి
ఆయిల్ అభ్యంగం అనేది చేస్తూ ఉంటాం. ఇటువంటి బాడీ టైప్ ని బట్టి ఒక్కొక్క పేషెంట్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న ఆర్జీఆర్ హాస్పిటల్లో డాక్టర్ ని కన్సల్ట్ అయితే ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. 1 సంవత్సరం నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 1 సంవత్సరం నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా పేరు సబీరా, నేను విజయనగరం నుంచి వచ్చాను. నేను 3 మంత్స్ నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి బాధపడేదాన్ని. అసలు కూర్చోడానికి అయ్యేది కాదు, నించోడానికి అయ్యేది కాదు, చెయ్యి ఇలా ఫోల్డ్ కూడా అయ్యేది కాదు. అసలు నేను ఎన్ని డాక్టర్స్ని, మొత్తం ఊళ్ళో అన్ని డాక్టర్స్ని కలిసాను, అన్ని మెడిసిన్స్ కూడా వాడాను. దేంట్లో కూడా నాకు రిజల్ట్ అయితే ఏం కనిపించలేదు. తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ ఒకరు ఆర్జీఆర్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఒకసారి వెళ్ళండి, కలవండి, అక్కడ 1 మంత్లో కూడా చాలా రిజల్ట్ బాగా కనిపిస్తుంది మెడిసిన్ వాడితే అన్నారు. మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి మేడంని కలిసాము. కలిసిన తర్వాత అయితే నాకు మేడం బాగా పాజిటివ్ వైబ్స్తో మంచిగా మోటివేట్ చేసి మెడిసిన్ ఇచ్చారు. నాకు ఒక 2 డేస్లోనే చాలా ఫ్రీ అయిపోయాను నేను. అలాగే ఇప్పటికి 1 మంత్ అయింది నేను మెడిసిన్ తీసుకొని. నాకైతే అసలు కంప్లీట్గా ఏ పెయిన్ లేదు. నార్మల్ కన్నా, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగా యాక్టివ్గా ఉంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ జోష్న మేడం అండ్ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్తే అండి. హలో, మీ పేరు చెప్పండి. మేడం, నా పేరు ప్రమోద్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను ఇక్కడ ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఒంగోలు నుంచి. ఓకే అండి, డాక్టర్ మాధవి గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నాకు 10 సంవత్సరాల నుంచి ఒక్కటే బాధండి, కీళ్ళ నొప్పులు, అసలుకి కూర్చుంటే నుంచోబుద్ధి కాదు. నేను వ్యవసాయం చేస్తానండి. కింద పడుకుంటాను. ఈ పడుకుంటే మళ్ళీ లేస్తుంటే ఎక్కడికడికి పట్టేస్తున్నాయి, నా వల్ల అవ్వట్లేదు అసలు. ఇంక ఇది మా పిల్లలు చూసి చెప్పారనమాట, ఇట్లా తగ్గుతుంది అది ఇది అని చెప్పి. మా పిల్లలే మాకు ఇప్పుడు టీవీలో చూసి ఫోన్ చేశారు. అది అసలుకి ఎట్లా అండి, దాని సొల్యూషన్ ఎట్లుంటుంది? 10 సంవత్సరాల నుంచి ఉందంటున్నారు కదా, ఇంకా ఏమైనా మెడిసిన్స్ అట్లా వాడుతున్నారా అండి? ఈ నాటు మందులు అవి ఇవి వాడాము. ఓకే. ఇవి వాడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్లో అవి ఇవి తిప్పారు మా వాళ్ళు. ఓకే. కొన్ని రోజులకే, ఇప్పుడు ఈ నైట్ వేసుకున్నామంటే మళ్ళీ రేపు పొద్దునకి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. ఓకే. నొప్పులు అసలు తగ్గట్లేదు అవి. ఓకే. అంటే మీరు ఏమైనా ఆహారం, అంటే కొంచెం ఏమైనా మాంసాహారం తింటే ఎక్కువ అవ్వడం కానీ, ఇట్లా పులుపు తింటే ఎక్కువ అవడం అట్లా ఏమైనా అనిపిస్తున్నాయా? అట్లా కూడా ఉన్నదండి. ఇంకోటి ఏంటంటే మనకి అరగడం కూడా తక్కువ ఉంది, అసలు చాలా ఇబ్బందిగా ఉంది అసలుకి. ఓకే. ఓకే అండి. అంటే చాలా సంవత్సరాలుగా ఉందంటున్నారు. మేబీ అంటే కీళ్ళల్లో మనకు ఆ స్టిఫ్నెస్ కూడా అయిపోయింది, పొద్దున్న లేవడానికి కూడా ఇబ్బంది పడుతున్నా అని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే లక్షణాలు కొంచెం సివియర్ గా ఉంది. మార్నింగ్ స్టిఫ్నెస్ కానీ, స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంది. ఈ కండిషన్స్ అన్నిటికీ కూడా అంటే సిమ్టమ్స్ లో తను చెప్పినట్టు ఇంకొకటి డైజెషన్ పవర్ కూడా లేదు, ఆకలి అనేది సరిగా లేదు. ఇది కూడా ఒక కీళ్ళవాతంలో ఒక సిమ్టమ్ గా చెప్పుకోవచ్చు. మీ లక్షణాలన్నీ చూసుకుంటే ఖచ్చితంగా కీళ్ళవాతం లాగా ఉంది. మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్ కానీ మీ దగ్గర ఏమైనా ఉంటే దగ్గరలో, అంటే మీరు ఎక్కడ ఉన్నారు అనే దానికి ఒంగోలులో మీకు బ్రాంచ్ ఉంది, మీరు అక్కడైనా కలవచ్చు, లేదంటే మీరు హైదరాబాద్కి వచ్చి అయినా చూయించుకోవచ్చు. ఆర్జీఆర్ లో అంటే మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ ద్వారా కూడా రొమటాయిడ్ ఆర్థరైటిస్ కి సంబంధించి ఎన్నో తెలియని విషయాలను చాలా మంది పేషెంట్స్ కి ఎంతో ఉపయోగపడే విధంగా చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 1 సంవత్సరం నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు చికిత్స ఒక సంవత్సరం నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 2 నెలల
నమస్కారం, నా పేరు శరణప్ప, మా భార్య పేరు మల్లమ్మ. మా భార్య 1 సంవత్సరం నుంచి రుమాటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. ఎక్కడ చూపించినా తగ్గపోయినసరికి టీవీలో చూసి ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాము. కూర్చోడానికి రాదు, లేవడానికి రాదు, మెట్లు దిగడానికి ఇబ్బందిగా ఉండేది, ఎక్కడానికి ఇబ్బందిగా ఉండేది, ఒకరి సాయం కావాల్సి వస్తుంది. కొన్నిసార్లు అయితే ఉదయం లేవలేదు, గోడలు పట్టుకొని మరియు నడుచుకోనికే వీలు కాకుండే. ఇక్కడ ఆర్జేఆర్ హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ వాడిన తర్వాత పూర్తిగా తక్కువైంది. ఇప్పుడు ఆ సొంతంగా ఆమె మెట్లు దిగుతుంది, ఎక్కుతుంది, మరియు కూర్చుంటుంది, లేస్తుంది, ఇంట్లో పనులు కూడా చేస్తుంది. హ్యాపీగానే ఉంది. ఇప్పటికైతే ఇంత తక్కువ చేసిన ఆర్జేఆర్ హాస్పిటల్ మేడం. తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సొరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో బిఏఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎన్వైఎస్, ఎండి, ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతి వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన 250 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులతో చికిత్స చేయటం ద్వారా ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్.